భాద్రపద మాసం బహుళపక్షం అమావాస్య రేపు 21వ తేదీన సెప్టెంబర్ 2025 సంవత్సరం వచ్చింది. ఈ రోజునే సూర్యగ్రహణం కూడా వచ్చింది. మరి దీన్ని మహాలయ పక్షము అని అంటాము. బతికుండగా మనం తల్లిదండ్రులకి తిండి పెట్టకుండా, తాతలకి ముసలిమామలకి ముసలాళ్ళకి తిండి పెట్టకుండా మనం ఉన్నట్లయితే పాపం వాళ్ళు చచ్చిపోతారు ఆకలితో. వాళ్ళు పితృలోకాలకి వెళ్ళలేరు, పితృదేవతలు అవుతారు. అరే వీడు బతుకున్నప్పుడు నాకు పిండాలు పెట్టలేదు, తిండే పెట్టలేదు వీడు అని చెప్పేసి, వీడికి పిల్లలు పుట్టినకుండా చేసాయి, వీడికి ఇళ్ళు రాకుండా కొనకుండా చేసాయి, అన్ని అడ్డంకులు వేసాయి, ఉద్యోగం పీకాయి అని చెప్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే పిచ్చోళ్ళు, మా తాతే కదా మా అమ్మే కదా చచ్చిపోయారు, పైకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏం చేయరు అనుకుంటారు. మీకు వాళ్ళకి నో కనెక్షన్. కథ కూడా నేను చెప్తాను. అభిమన్యుడు మీద ఓ తెగ ఫీలింగ్ అయిపోతూ ఉంటాడు అర్జునుడు చచ్చిపోతే. శ్రీకృష్ణుడు చెప్తాడు, రే వాడెవడో నువ్వెవడో రా అంటే, అబే నా కొడుకు అంటే, సరే అని చంద్రమండలంలో ఉన్నాడని చంద్రమండలాన్ని తీసుకెళ్తే, కుమారా అభిమన్యు కొడుకా అని పిలిచి, ఎవడరా నువ్వు అంటాడు అభిమన్యుడు అర్జునుడిని. అంటే అక్కడ చచ్చిపోయిన తర్వాత నో బాండేజ్ అమ్మా, వీళ్ళ పితృదేవతలు అయిపోతారు. దేవతల కంటే స్ట్రిక్ట్ వీళ్ళకి. ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్లో జ్యోతిష్కులు ప్రవచనకారులు మహా గొప్పగా చెప్తున్నారు, బతికుండగా తల్లిదండ్రులకి పిండం కాదురా, తిండి పెట్టండి రా, ముసలాళ్ళకి తిండి పెట్టండి రా అని చెప్పడం మానేసి, చచ్చిపోయిన తర్వాత మహాలయ పక్షములో స్వయంపాకాలు ఇవ్వండి, పిండాలు పెట్టండి అని అడుగుతున్నారు. పిండాలు పెడితే ఏం రాదు, పోదమ్మా. అక్కడ బతికుండగా ఇప్పుడు అట్లీస్ట్ మిగతా బతికున్న ముసలాళ్ళని చూడండి, తల్లిదండ్రులను చూడండి. అంతేగాని పిండాలు పెడితే మీకు పితృదోషాలు గితృదోషాలు కాలసర్ప దోషాలు ఇవేం పోవు. పంతులకి డబ్బులు వస్తాయి. ఇదే ఛాన్స్ అని చెప్పి ఒక్కొక్క పంతులు 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నాడు అని చెప్పి భయపడి పిండాలు కూడా పెట్టడం మానేశారు. అందువల్ల మీరు చక్కగా తర్పణాలు పెట్టుకోవచ్చు. అమావాస్య రోజున చక్కగా మీకు మీరే మహాలయ పక్షంలో స్వయంపాకాలు ఇవ్వండి. మీరు కూడా అలాగే తయారయ్యారు జనం కూడా. మీరు తినేదేమో సోనా మసూరి పలావ్ బియ్యం, పంతులకి ఇచ్చేదేమో రేషన్ బియ్యం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది, కేసీఆర్ గారు ఇచ్చే రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఒక వంకాయ ఇస్తారు, ఒక దొండకాయ ఇస్తారు. ఆ పంతులు ఏం వండుకుంటాడు? వాళ్ళ పిల్ల విడాకులు ఇస్తుంది. నువ్వు ఇచ్చే ఒక వంకాయ కోసం చాలా మంది పంతుళ్ళు విడాకులు ఇచ్చేసారయ్యా బాబు వాళ్ళ పిల్లలు. ఏంటి స్వయంపాకం తేవడం? రేషన్ బియ్యం తెచ్చావు, ఒక వంకాయ తెచ్చావు, ఒక బెండకాయ తెచ్చావు, ఎలాగా అని. కాబట్టి ఇవి ఇవ్వండి అమ్మా, మంచి మీరు తినే బియ్యం ఇవ్వండి, మీరు తినే కూరగాయలు కొన్ని ఇవ్వండి. ఆడేం బిల్డింగ్లు కట్టేసుకోడు పంతులు. కాబట్టి ఇలా చేస్తే వాడు తిని బ్రేవ్మని తేల్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తే అప్పుడు మీ పైన పితృదేవతలు ఎస్ గ్రాంటెడ్ అని అంటారు. నీకు కొడుకు కావాల్సే కొడుకు, కూతురు కావాల్సే కూతురు, ఎవరు కావాల్స్తే వాళ్ళని ఇస్తారు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు కుళ్ళు బుద్ధులతో, ఎల్లో ఫిష్ లాగా సెల్ఫిష్ ఐడియాస్తో మీరు ఇవన్నీ కనుక చేసినట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో ముక్తి ఉండదు. నెక్స్ట్ జన్మలో కుక్క జన్మ పిల్లి జన్మ మీరు కూడా ఎత్తేస్తారనమాట. అందులో డౌటే లేదు. కాబట్టి